ఇది ఒక రాత్రి కాదు, ఇది ఒక రహస్యం. ఇది ఒక పండగ కాదు, ఇది ఒక ఆత్మ జాగరణ. ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున ప్రపంచమంతా ఒక అద్భుతమైన దివ్య స్పందనను అనుభవిస్తుంది. ఆ రాత్రి పేరే మహాశివరాత్రి. ఈ రాత్రి పరమశివుని యొక్క తత్వము భూమికి అత్యంత సమీపంగా ఉంటుందని పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి. శివుడంటే ఎవరు? ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయనే సృష్టి, స్థితి, లయలను నియంత్రించే పరమశక్తి. ఆయన శాంత స్వరూపుడు, ఆయనే తాండవమూర్తి, ఆయనే మౌన రూపము, ఆయనే మహాశక్తి. పురాణ కథలు చెబుతున్నాయి, ఈ పవిత్ర రాత్రిలో పార్వతీదేవితో శివపార్వతుల వివాహం జరిగిందని. మరొక కథ ప్రకారం ఈ రోజున లింగోద్భవం జరిగిందని. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణు మధ్య ఎవరు శ్రేష్ఠుడు అన్న వివాదం ఏర్పడింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక అనంత జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతికి ఆది అంతము కనబడటం లేదు. విష్ణువు దాని అంతాన్ని కనుగొనడానికి క్రిందికి ప్రయాణించాడు. బ్రహ్మదేవుడు ఆ ఆరంభాన్ని తెలుసుకోవడానికి పైకి ఎగిరాడు. కానీ ఎవరికి ఆ జ్యోతి ఆది అంతాలు దొరకలేదు. అప్పుడు వారికి గ్రహించబడింది, శివుడంటే అనంతత్వం, శివుడంటే పరమాత్మ. ఈ రాత్రి భక్తులు జాగరణ చేస్తారు, ఉపవాసం పాటిస్తారు, రాత్రంతా నిద్రను త్యజించి ధ్యానంలో మునిగిపోతారు. శివలింగానికి పాలు, నీరు, తేనె, బిల్వదళాలతో అభిషేకం చేస్తారు. ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని లక్షల సార్లు జపిస్తారు. ఆ మంత్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. ఓం అంటే సృష్టి స్వరూపము, నమః అంటే వినమ్ర నమస్కారం, శివాయ అంటే పరమశివుని యొక్క తత్వము. కానీ మహాశివరాత్రి అనేది కేవలము ఆధ్యాత్మిక పండగ మాత్రమే కాదు. యోగ శాస్త్ర ప్రకారం ఈ రాత్రి గ్రహస్థితులు మరియు భూమి శక్తి సమతుల్యత కారణంగా మన శరీరంలోని అంతర్గతంగా శక్తి మేల్కొంటుందని చెప్తారు. అందుకే ఈ రోజున జాగరణ మరియు ధ్యానం అత్యంత శక్తివంతమని నమ్మకం. మన వెన్నెముకను నిటారుగా ఉంచి జాగరణలో ఉంటే మన అంతరంగ శక్తి మేల్కొంటుందని యోగులు ఉపదేశించారు. శివుడంటే భయం కాదు, శివుడంటే శాంతి. శివుడంటే మన లోపాల్లో ఉన్న అంధకారాన్ని వెలుగుగా మార్చే శక్తి. ప్రతి మనిషి జీవితంలో ఒక మహాశివరాత్రి ఉండాలి. మన అహంకారం, కోపం, అసూయ, బాధను దహించడానికి ఒక్క రాత్రి చాలు. శివతాండవం అంటే వినాశనము కాదు, అది శుద్ధీకరణ, ఆది రూపాంతరం. ఈ రాత్రి మనం శివుణ్ణి పూజించడం మాత్రమే కాదు, మన లోపల ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పడం. ఈ రాత్రి నిద్రను విడిచి మేల్కొని ఉంటే మన జీవితం కూడా మేల్కొంటుంది. ఈ రాత్రి మనం దేవుని గురించి మాత్రమే కాదు, మన నిజమైన స్వరూపం గురించి ఆలోచిస్తాం. ఇది ఒక పండగ కాదు, ఇది ఒక ఆత్మ జాగరణ, ఇది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణ. మహాశివరాత్రి అంటే ఆత్మను మేల్కొల్పే పవిత్ర రాత్రి. ఓం నమః శివాయ.